హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ మహాజనపదాలు. భారతదేశంలో 16 మహాజనపదాలు ఎలా ఏర్పడ్డాయి, ఏ మహాజనపదం సామ్రాజ్యంగా మారింది, మగధ ఎందుకు అత్యంత శక్తివంతమైన మహాజనపదం అయ్యింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో జైన బౌద్ధ మతాల గురించి తెలుసుకున్నాం. ఎవరైనా చూడకపోతే చూడండి. కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో 6వ శతాబ్దంలో రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలలో గొప్ప మార్పులు వచ్చాయి. అలా రెండు గొప్ప మతాలు, జైన, బౌద్ధ వంటి మతాలు అభివృద్ధి చెందాయి. అలాగే చిన్న చిన్న ప్రాంతాల నుండి రాజ్యాలుగా ఏర్పడ్డవి. అప్పట్లో ఇనుము తయారీ అపారంగా ఉండేది. దానివల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. అలా వ్యాపారం, రవాణా వంటి ఎక్కువగా జరిగేవి. అయితే అధిక జనాభాకు, రాజ్యాల అభివృద్ధికి ఆర్థిక, సామాజిక అవసరాలు కూడా పెరిగాయి. దానివల్ల అధిక ఇనుప పనిముట్ల తయారీ పెరిగింది. ఇనుప ఆయుధాల తయారీ వల్ల బలపడ్డ పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాలతో యుద్ధాలు జరిగేవి. ఇలా చిన్న చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా మారి మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. అసలు మహాజనపదాలు అనే పదం ఎలా వచ్చిందంటే, ముందు చిన్న చిన్న తెగలుగా ఉన్న జనాలు ఒక ప్రాంతంగా మారి జనపదాలుగా ఏర్పడింది. అలా చిన్న జనపదాలు కలిసి పెద్ద అంటే మహాజనపదాలుగా మారాయి. తెగ అంటే జనం అని, పదాలు అంటే ప్రాంతంగా చెప్పవచ్చు. మహా అంటే పెద్దది. అలా 16 మహాజనపదాలు ఏర్పడ్డవి. అవి కాశీ, మగధ, అంగ, కోశల, వజ్జి, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక, అవంతి, గాంధార, కాంబోజ, మల్ల. ఈ 16 మహాజనపదాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కాశీ. దీని రాజధాని వారణాసి. ఇది వరుణ, అసి నదుల మధ్యలో ఉంది. అందుకే దీనిని వారణాసిగా పిలుస్తారు. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్ర స్థలం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఇది ప్రధానంగా విద్యా సంస్థలకు గొప్ప నిలయంగా ఉండేది. మగధ. దీని మొదటి రాజధాని గిరివ్రజపురం, చివరగా పాటలీపుత్రంగా స్థిరపడింది. ఇది ప్రస్తుతం బీహార్ ప్రాంతం. ఇక్కడే గయా ప్రాంతంలో గౌతమ బుద్ధుడిగా మారారు. మగధ రాజ్యం గంగా నది తీరంలో ఉండటం వల్ల వ్యవసాయం, వ్యాపార, రవాణా బాగా అభివృద్ధి చెందాయి. బింబిసారుడు, అజాతశత్రు, మహాపద్మనందుడు వంటి రాజులు, ఇంకా గజసేనతో కూడిన శక్తివంతమైన సైన్యం ఉంది. ఇతర రాజ్యాలతో సంబంధాలు, యుద్ధాలు జరిగేవి. అలా అనేక రాజ్యాలు మగధలో కలిసిపోయాయి. అంగ. దీని రాజధాని చంపా. ప్రస్తుతం దీన్ని తూర్పు బీహార్ గా పిలుస్తారు. ఇది మహాభారతంలో కర్ణుడి అంగదేశపు రాజుగా చెప్పబడింది. ఇక్కడ వ్యాపారం, రవాణా వంటివి బాగా అభివృద్ధి చెందాయి. తరువాత మగధ రాజు బింబిసారుడు అంగను ఓడించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. కోసల. ఇది శ్రీరాముని రాజ్యమైన అయోధ్యలో స్థాపించబడింది. ఈ రాజ్యం రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా శక్తివంతమైన రాజ్యంగా నిలిచింది. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. కోసల రాజు ప్రసేనజిత్ తన సోదరికి బింబిసారునితో వివాహం చేశాడు. కానీ అజాతశత్రువు కోసల రాజుని ఓడించి మగధలో కలుపుకున్నారు. వజ్జి. ఇది ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించిన మొదటి మహాజనపదాలలో ఒకటి. ప్రస్తుతం ఉత్తర బీహార్ లో ఉంది. దీని రాజధాని వైశాలి. చేది. దీని రాజధాని శుక్తిమతి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఇది మహాభారత కాలంలో ప్రాచుర్యం పొందిన రాజ్యం. ఈ రాజ్యాన్ని శిశుపాలుడు పాలించాడు. ఇతని మరణం తరువాత ఈ రాజ్యం బలహీనపడింది. వత్స. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది. దీని రాజధాని కౌశాంబి. ఇది యమునా నది తీరాన ఉంది. వత్స రాజ్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు ఉదయనుడు. ఇక్కడ కళలు, సంగీతం, వ్యాపారం అభివృద్ధికి ప్రోత్సహించాడు. కౌశాంబి బౌద్ధ ధర్మానికి ప్రధాన కేంద్రంగా మారింది. కురు. దీని రాజధాని ఇంద్రప్రస్థం. ప్రస్తుతం ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని. మహాభారత యుద్ధం తర్వాత కురు రాజ్యం బలహీనపడింది. పాంచాల. దీని రాజధానులు గంగా నది ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. అవి అహిచిత్ర, కాంపిల్యం. ఇది మహాభారత కాలంలో ద్రౌపది జన్మస్థలం. ఆయుధాలు, యుద్ధ విద్యలు వంటివి అధికంగా ఉండేవి. మహాభారత యుద్ధం తర్వాత కురురాజ్యంలో కలిసిపోయింది. మత్స్య. దీని రాజధాని విరాట నగరం. ప్రస్తుతం రాజస్థాన్, జైపూర్ ప్రాంతాలు. ఇది మహాభారతంలో కీలక పాత్ర పోషించింది. విరాటుడు అనే రాజు పాలనలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ప్రసిద్ధ రాజ్యం. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం, గోవుల పెంపకం, పత్తి, ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండేవి. శూరసేన. దీని రాజధాని మధురా నగరం. ఇది యమునా నది తీరాన ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఇది యదువంశానికి, శ్రీకృష్ణుని జన్మభూమికి ప్రసిద్ధి చెందిన రాజ్యం.
అష్మక, దీని రాజధాని బోధాన్. ఇది నేటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక రాజ్యం. అవంతి, దీని రాజధాని ఉజ్జయిని. మాహిష్మతి మరో ముఖ్య పట్టణం. ప్రస్తుత ప్రాంతం మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో ఉంది. ఇది సంస్కృతి, వ్యాపారం, యోధుల పాలనకు ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన రాజ్యం. గాంధార, ఇది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంది. దీని రాజధాని తక్షశిల. పాకిస్తాన్ పెషావర్, రావల్పిండి జిల్లాలే అప్పటి తక్షశిలలు. ఇది సైనిక విద్య, వేద విజ్ఞానం, వాణిజ్యానికి ప్రసిద్ధి. కాంబోజా, దీని రాజధాని భోజాపురం. ప్రస్తుతం తజికిస్తాన్ ప్రాంతం. గుర్రాల పెంపకం, రథసేనకు ప్రసిద్ధి. సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ప్రాంతంగా పిలువబడుతుంది. మల్లా, దీని రాజధాని కుషీనగరం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ బుద్ధుడు మరియు మహావీరస్వామి ఇద్దరు పరినిర్వాణం పొందిన చోటుగా చెప్పబడుతుంది. గణతంత్ర పాలనగా ఉండే ఒక రాజు కాకుండా సభ ద్వారా పాలన జరిగేది. ప్రజలే పాలనలో భాగస్వామ్యం అయ్యేవారు. వ్యవసాయం, వెండి నాణ్యాలు మరియు వస్త్రాలు వంటివి అభివృద్ధి చెందాయి. బౌద్ధ, జైన మత ప్రభావాలు పెరిగాయి. చివరకు కాలక్రమేణా మగధలో కలిసిపోయింది. 16 మహాజనపదాలు ప్రాచీన భారతదేశానికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలు. అయితే మగధ సామ్రాజ్యం బలపడటం వల్ల చాలా రాజ్యాలు మగధలో కలిసిపోయాయి. అవి మగధ, అవంతి, కోశల, వత్స. ఈ 4 రాజ్యాలు మగధలో కలిసిపోయి మగధ సామ్రాజ్యంగా అవతరించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. 16 మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.